ఈ వీడియో చూడండి. నెక్స్ట్ మంత్కి ప్లాన్ వేసుకోండి. ఈ మంత్ అయితే ప్లాన్ అయితే వేసుకోకండి చార్ధామ్ యాత్ర, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రోడ్లన్నీ ల్యాండ్ స్లైడ్ అయితే అవుతున్నాయి. ఓకే, మిస్ అవ్వకండి. నా పేరు చెప్పండి, నేను మామూలుగా అంటలేదు, నిజంగా చెప్పండి. కంపల్సరీ డిస్కౌంట్లు ఇస్తాడు. ఆల్రెడీ నిన్న మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నాను. కప్పల్ అంటే మనకి బద్రీనాథ్ సినిమాలో చూసారంటే మీరు అల్లు అర్జున్ తీసుకెళ్తారు కదండి తమన్నా అని, ఒక ఫ్లవరు. అది కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. అది చాలా అడ్వెంచరు, దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వచ్చేసామండి బద్రీనాథ్లోకి. బద్రీనాథ్ మనం ఎలా రావాలంటే తెలుగు వాళ్ళు మనకి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ నుంచి హరిద్వార్ రిషికేశ్కి రావాలా. రిషికేశ్ నుంచి మనం బద్రీనాథ్కి అయితే రావాలా. బద్రీనాథ్ బస్ స్టాండ్ అయితే చూపిస్తా. ఇదే వచ్చేసి బద్రీనాథ్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ వరకు అయితే బస్సులు వస్తాయి. ఈ బస్ స్టాండ్ నుంచి మనం ఇక్కడ నుంచి మనం టెంపుల్కి ఎలా వెళ్ళాలన్నది మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపించుకుంటూ వెళ్తాను. లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ చేయండి. ముందుగా చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలన్నది. బస్ స్టాండ్ ఇదండి. బస్ స్టాండ్ నుంచి మనం రైట్కి టర్న్ చేసుకొని ఇలాగే 500 మీటర్లు వెళ్తే మనకు ముందు ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ కాడి నుంచి ఎలా వెళ్ళాలన్నది అక్కడికి నుంచి చెప్తాను. ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం పదండి. అయితే ఈ బద్రీనాథ్లో నాకు మొత్తం ఈ అన్న అండి. ఎందుకంటే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను కొంచెం కొత్తగా మెరుస్తున్నాను, మీకు గమనించారో లేదో. ఇది చూసారా, ఇది మనోడే ఇప్పించాడు. మనోడిది ఇది షాప్ ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇతని ద్వారా బద్రీనాథ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. మార్నింగ్ దర్శనం చేయించుకున్నాను. అలాగే చూద్దాం. ఇప్పుడు మొత్తం వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. నేను చాలా సార్లు అడుగుతున్నాను మీకు. ఈ వీడియో 4 వీడియోలు వస్తాయి బద్రీనాథ్లో. ఎవరు ఏ యూట్యూబర్ చేయలేదు కూడా నేను చేస్తాను ఈ బద్రీనాథ్లో. ఒక సిరీస్ కింద అయితే అప్లోడ్ చేస్తా ఒక్కొక్క వీడియో. మనం ఎలా వెళ్ళాలన్నది చూపిస్తా. పోలీస్ స్టేషన్ అన్నాను కదా, ఎందుకంటే వెళ్దాం. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమం కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అక్కడ ఏంటి ఆ ప్రాసెస్ కూడా తెలుసుకుంటాం. స్ట్రేట్ 500 మీటర్స్ వచ్చాక మనకి ఈ లొకేషన్ కనిపిస్తుందండి. మనం టెంపుల్కి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలా. లెఫ్ట్కి వెళ్తే మనకు పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మనం అయితే వెళ్దాం, లెఫ్ట్కి వెళ్దాం. మనం ఫస్ట్ టెంపుల్ సైడ్ వెళ్దాం. అలాగే ఆ తెలుగు ఆశ్రమం ఎక్కడో కనుక్కుందాం. వామ్మో, అది ఎలా పడుతుంది చూడండి పైనుంచి కిందకి. భయంకరమైన వాటర్ ఫాల్ అది. ఇక్కడ లోపలికి వచ్చినాక మనకి ఇలా కనిపిస్తుందండి. మీరు చూస్తుంటే బోర్డు వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్కి అటు వెళ్తామండి. చెప్పుకున్నా అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఇప్పుడు చెప్పను, మీకు చూపిస్తారు అని కూడా. కప్పల్ అంటే మనకి బద్రీనాథ్ సినిమాలో చూసారంటే మీరు అల్లు అర్జున్ తీసుకెళ్తారు కదండి తమన్నా అని, ఒక ఫ్లవరు. అది కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. అది చాలా అడ్వెంచరు, దాన్ని కూడా చూపిస్తాను మీకు. అటే లెఫ్ట్కి వెళ్ళాక మనకి పోలీస్ స్టేషన్ అంటున్నాం కదండి. ఇదే మీకు ఎవరికన్నా ఈ అడ్రస్ తెలియకపోతే ఎవరినన్నా అడుగుదామంటే పోలీస్ స్టేషన్ అని అడగండి. పోలీస్ చౌకీ అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ వరకు వచ్చామంటే మ్యాక్సిమం మన టెంపుల్ వరకు వచ్చినట్టే అండి. చలో, ఇక్కడికి పోలీస్ స్టేషన్ దాటినట్లే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కాళ్ళు మనకు సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ స్వెటర్లు, దేవుడికి సంబంధించిన ఫొటోస్, ఇంకా మొత్తం అన్నీ దొరుకుతాయి. మనకి ఏం దొరకలేదు ఏముండవు. అలాగే ఇప్పుడు నాతో ఉన్న అన్నది కూడా షాపే, ఈ స్వెటర్ షాప్ గట్రా ఉంది, అది కూడా చూపిస్తాను అన్నది. అటు సైడ్ నుంచి కిందకు వచ్చాక మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇచ్చిందండి. నుంచి అల్కనంద నది ఉంటుంది. ఆ నదిని దాటుకుని వెళ్ళాక మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మబ్బులు పట్టేసి మీకు క్లారిటీగా చూపిస్తా. అయితే ముందు అన్న వాళ్ళ స్టాల్ కాడికి వెళ్ళి అలాగా తెలుగు ఆశ్రమం ఎక్కడ ఉందో కూడా తెలుసుకుందాం పదండి. స్టాల్ కాడికి వస్తామండి, అన్న వాళ్ళ స్టాల్. ఇది వచ్చేసి ఫాస్ట్ ఫుడ్. మనం నిన్న నుంచి మనకు ఫ్రీగా ఈ అన్న లాభం ఉన్నాడు. అన్నే మనకి ఫ్రీగా వండి పెడుతున్నాడు. చాలా మంచిగా అంటే చాలా మంచిగా వండుతున్నాడు అండి. నెక్స్ట్ వచ్చి అన్న వాళ్ళకి నాతో నేను ఉన్నా అంటున్నాను కదండి. రాత్రి కూడా ఇక్కడ ఉన్నా. మన బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మీరు కంపల్సరీ రండి. మనకి డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నాడు అన్న కంపల్సరీ. ఇక్కడ మనకి చలికి సంబంధించిన స్వెటర్లు, దుప్పట్లు, చిన్నపిల్లల బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, ఇంకా స్టైల్ ఇవన్నీ ఉన్నాయి. మిస్ అవ్వకండి. నా పేరు చెప్పండి, నేను మామూలుగా అంటలేదు, నిజంగా చెప్పండి. కంపల్సరీ డిస్కౌంట్లు ఇస్తాడు. ఆల్రెడీ నిన్న మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకొక షాప్ వచ్చేసి ఆపోజిట్లో ఉంది. అన్న కూడా మనకి డిస్కౌంట్లు ఇస్తానని చెప్పాడు. నాది అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదండి. మంచిగా బద్రీనాథ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మంచిగా చూడాలి, దర్శనం మంచిగా కావాలి, ఏ ఇబ్బంది పడకూడదని ఈ వీడియో. అయితే బద్రీనాథ్లో నాకు నిన్న తెలుగు అన్నీళ్ళు అయితే కనిపించారండి. 4 అన్నీళ్ళు అయితే కనిపించారు. నాకు బాగా సపోర్ట్ చేశారు. అన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఉన్నారు, కలుద్దామని వచ్చాను. వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. కేదార్నాథ్ పాపం అవ్వలేదు అన్నీళ్ళు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కలిసినందుకు.
అన్న మాట్లాడుతున్నారు. అయితే అన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారంటండి. బ్యాడ్ లక్ ఏంటంటే కేదార్నాథ్ ఇప్పుడు వెళ్ళడానికి లేదు కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటారు అంటున్నారు. ఇప్పుడైతే వీళ్ళు వాపస్ వెళ్ళిపోతున్నారండి ఇంటికి, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో చూడండి, నెక్స్ట్ మంత్కి ప్లాన్ వేసుకోండి. ఈ మంత్ అయితే ప్లాన్ అయితే వేసుకోకండి చార్ధామ్ యాత్ర, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ, రోడ్లన్నీ ల్యాండ్ స్లైడ్ అయితే అవుతున్నాయి. ఓకే, అయితే ఇందాక మనం ఇలాగ వచ్చామండి, ఇటు నుంచి ఇటైతే వెళ్ళాలా. మనకు కనిపించే నది అల్కనంద నది అండి. మీరు చూసుకుంటే ఎంత ఫ్లో ఉంది చూడండి, భయంకరంగా కనిపిస్తుంది. చూసారా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉంది అల్కనంద నది. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మన దేవుడు బద్రీనాథ్ నారాయణ అక్కడ ఉన్నాడు. చూడండి ఎంత బాగుందో. ఇట్లనే స్ట్రేట్ వెళ్ళిపోవడమే మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్ని షాపులే. మీరు చూసుకుంటే దేవుడికి తాళ్ళు, ఇంకా చాలా చాలా వెండి వస్తువులు అటువంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు చెప్పినా కానీ ఉత్తరాఖండ్లో ఒక్కొక్కసారి లాస్ట్ టైం ఒకసారి వరదలు వచ్చినాయి. వరదలు ఎందుకు వస్తున్నాయి ఇంతలా అనుకుంటే మీకు ఒక ప్లేస్ చూపిస్తా చూడండి. ఆల్రెడీ ముందు కూడా ఒకటి పెట్టాను, అక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎలాగుందో. బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసామండి. ఇది సారే నది, అల్కనంద నది చెప్పాను కదా నాకే. ఇదే బద్రీనారాయణ టెంపుల్. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ఒక యాత్ర అండి. చార్ధామ్ యాత్రలో అలాగే చోటా చార్ధాంలో కూడా బద్రీనాథ్ కూడా ఉంటుంది. దీని విశిష్టత అంతా తెలుసుకుందాం వెళ్ళి. ఇప్పుడైతే అక్కడ ఉందాం. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ చార్ధామ్ యాత్ర అంటే మొత్తం 4 వస్తాయండి. గంగోత్రి, యమునోత్రి, నెక్స్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో ఉంటుందండి. చూసుకుంటే బద్రీనాథ్ టెంపుల్ కాడ లొకేషన్ ఎలాగ ఉంది చూడండి. టెంపుల్ ఎంట్రన్స్ మెట్లండి. స్థానాలు గట్రా చేయాలన్న వాళ్ళు ఇటు కిందకి వెళ్ళి అటు కిందకి వెళ్తే అక్కడ మనకి ఒక చిన్నది బావిలాగా ఉంటుంది. దాన్ని చెప్తా, దానికి చాలా విశిష్టత ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెంపుల్కి అయితే వెళ్దాం పైకి. నాది దర్శనం అయితే అయిపోయింది, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ఇటు నుంచి వచ్చాం కదండి, మనం అటు నుంచి వెళ్ళొచ్చు స్నానాలు చేయడానికి, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం ఒక బావి దగ్గరికి వెళ్తున్నామండి. దీన్ని తప్తకుండి అంటారు. ఈ తప్తకుండిలో ఎప్పుడు నీళ్లు వేడిగానే ఉంటాయి. అయితే ఈ వాటర్ అండి, ఇక్కడ మంచు పట్టిన టైంలో కూడా ఈ వాటర్ ఎప్పుడు వేడిగానే ఉంటాయంటండి. అవి ఎలా సాధ్యమో ఇప్పుడు ఎవరికి తెలియదు. స్నానాలు చేసేదంటే ఇది వాటర్ మనకి ఇక్కడికి వస్తుంది. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయండి. నేను ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి స్నానం చేశాను. ఇక్కడికి వస్తే ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇలాగా మనకి ఫ్లో చూసుకుంటే ఎలా కనిపిస్తుందో. ఒక్కొక్కసారి అది ఫ్లో ఎక్కువైనప్పుడు ఇక్కడ షాపులన్నీ క్లోజ్ చేసేస్తారంటండి. మనం ఫస్ట్ వచ్చింది చెప్పాను కదా, అటు నుంచి కింద దిగుతాం. ఇటు నుంచి అన్న రావచ్చు, అటు నుంచి అన్న రావచ్చు. ఇక్కడ బట్టలు కానీ చెప్పులు కానీ అన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడైతే టెంపుల్ ఖాళీగా ఉంది. నేను మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఉన్నారు జనాలు. కిలోమీటర్ ఉంది, అయిపోయిందంటే ట్రెక్కింగ్. పర్లేదు, డోల్ తీరింది బాగానే. వెళ్తాను, కష్టంగానే ఉంది మ్యాక్సిమం. అలాగే